2019 నుంచి 24 దాకా నారా లోకేష్ గారిని ఎంత చులకనగా మాట్లాడాలో అంత చులకనగా మాట్లాడారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేతే ఢిల్లీలో నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నా చేయించే స్థాయికి లోకేష్ గారు కొట్టిన షాట్ అంత దూరం, అంటే ఢిల్లీ అంత దూరం వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారే తట్టుకోలేపారు. ఇక లోకేష్ గారిని ఏదో చిన్నతనంగా మాట్లాడేస్తున్నాం, తక్కువగా చూసేస్తున్నాం అనుకున్న ప్రతి ఒక్కడు, ఆంధ్రాలో ఉన్నవాడే కాదండి, అమెరికాలోనూ అలాగే యూకేలో ఉన్న డాలర్ పేటిఎం గాళ్ళు కూడా గజ 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 వణుకుతున్నారు. ఇప్పుడు మహిళల జోలికి ఎవడొచ్చినా సరే, స్త్రీల గురించి ఎవడన్నా అవమానకరంగా మాట్లాడినవాడు ఆడు ఎక్కడున్నా సరే తొక్కి పెట్టి నారదీయడంలో లోకేష్ గారు ముందున్నారని చెప్పి చెప్పడానికి చాలా గర్వపడుతున్నామండి మేము. ఎందుకంటే 19 నుంచి 24 దాకా ఈ సైకోగాళ్ళ వేధింపులు మామూలుగా లేవు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అలాగే సాక్షి టీవీలోనూ 2 వార్తలు బాగా వైరల్ చేస్తున్నారు. ఒకటే, ఆడెవడో భాస్కర్ రెడ్డి అట, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారట, పాపం వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి అంత్యక్రియలకు వచ్చాడట. అయ్యో పాపం కనీసం జాలి లేకుండా ఆ అమాయకుడిని, ఆ బాలుడిని, ఆ పసి బాలుడిని అరెస్ట్ చేశారట. సాక్షి మీడియా మొత్తం వగలపోతుందండి. నిజంగా వాళ్ళు కార్చే కన్నీరుకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి మరొకసారి వరద వచ్చేద్దేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫారిన్లో ఉన్నారండి, అమెరికాలోను అలాగే లండన్లోనూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొద్ది మంది సైకోగాళ్ళు. వాళ్ళందరి పేర్లు వెనక రెడ్డి అని పెట్టుకుంటారు. మన నిజమైన రెడ్లా లేకపోతే వీళ్ళు కల్తీ రెడ్లో నాకు తెలియదు. ఎందుకంటే నిజమైన రెడ్లు అయితే వాళ్ళ పౌరుషానికి మీసం మెలేసి శత్రువుతో దెబ్బలాడతారండి. ఆడవాళ్ళ జోలికి కానీ పసిపిల్లల జోలికి కానీ వాళ్ళ రాయలసీమ పౌరుషం, వాళ్ళు నిజమైన రెడ్లు. వాళ్ళ గురించి కథలుగా చదువుకుంటాం. వాళ్ళ స్టోరీ సినిమా తిట్టే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి సూపర్ డబ్బులు హిట్ చేస్తాం. అది రెడ్ల చరిత్ర. కానీ వెళ్ళేవారండి కల్తీగాళ్ళు. మహిళల్ని అవమానపరుస్తారు, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు, మళ్ళీ డైరెక్ట్గా ఉండరు, ఎక్కడో ఫారిన్లో దాక్కుంటారు. ఫారిన్లో దాక్కుని ఈ ఎదవలు మహిళల పట్ల చేసిన ఈ దారుణాలు ఏమున్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈయన చూడండి, ప్రదీప్ రెడ్డి చింతయ్య పేరు, ఇంకొకడు పంచి ప్రభాకర్ రెడ్డి, మరొకడు ఆంధ్ర పెయిడ్ కాస్ట్ అమూల్ బేబీ కూడా ఉన్నాడు, ఆడొకడు. ఏమంటే ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు విదేశాల్లో ఉంటారు, వీళ్ళకి డాలర్స్లో పేటిఎం అట. ఇంకా అక్కడి నుంచి ఎంత దారుణమైన మాటలు మాట్లాడాలో ఇప్పుడు చూపిస్తాను నేను వాళ్ళ గురించి. అంతకన్నా ముందు వీళ్ళ ఎదవతనాన్ని మరొక విషయంతో మేము ముందుకు బట్టబయలు చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి, రైల్వే కోడ్ టికెట్ కోసం వేమన సతీష్ గారికి 7 కోట్లు ఇచ్చాను, దళిత మహిళ సుధా మాధవి గారు అన్నారని ఈ చింతపండు రెడ్డి గారు పెట్టాడు పోస్టు. విదేశాల్లో దాక్కున్నారండి చీప్గా. ఒరే మీరు నిజంగా ఈ వీళ్ళ ముగ్గురిని, వీళ్ళ నలుగురు ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతున్నారు, ఒరే నిజంగా రెడ్డి పుట్టారు మీరు? ఒరే రెడ్ల గురించి చాలా గొప్పగా విన్నారా బాబు మేము? ఇదేంట్రా దాక్కుని అబద్ధాలు ప్రచారం చేయటం, మహిళల్ని కించపరచటం? నిజమైన రెడ్లేనా మీరు? చచ్చ పాప రాయలసీమ రెడ్లు పరువు తీసేస్తున్నారా బాబు మీరు అంటే ఇది చెప్పాడు చాలా చాలా దారుణంగా. ఇక భాస్కర్ రెడ్డి మాలపాటి అటువంటి పేరు. మళ్ళీ కలిసిన ఈ మళ్ళీ మనుషులకు శుభాకాంక్షలు. ఈ ఒక ఫోటో చూపించామండి, ఎందుకంటే ఇద్దరు యంగ్స్టర్సే కదా, పర్వాలేదులే. లోకేష్ గారి పాత ఫోటో ఎప్పుడుదో ఫోటో వేసి, ఈవిడ బీజేపీ నాయకురాలు, ఆవిడ ఫోటో వేసి, ఆవిడ మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటున్నాను నేను, అంటే నాకు పూర్తిగా తెలియదు, కానీ ఒక గృహిణి. ఆవిడని పట్టుకుని ఎంత నిస్సిగ్గుగా అక్రమ సంబంధాలు అంటగడుతూ ఆడు పోస్ట్ చేసినాడు. ఆ బొరబట్టగాడు ఆడేం మామూలుడు కాదాడు, ఇంతకన్నా నీచమైన పోస్టులు పెట్టాడు. ఇంతకన్నా నీచమైన పోస్టులు ఎన్నో ఉన్నాయి. ఆడి తల్లి లాంటి వయసున్న మహిళలతో, నాయనమ్మ వయసున్న మహిళలను కూడా నీచంగా చిత్రీకరించి మాట్లాడుతూ వాడు పోస్టులు పెట్టాడు. అలాంటి నా కొడుకు దొరికితే ఊరుకుంటారండి? మరి అలాంటి వాళ్ళు ఊరుకోవాలా? మీరు ఆ సినిమా విక్రమ్ రాథోడ్, ఆ సినిమా పేరు ఏంటండి, విక్రమార్కుడు సినిమా చూసారా? ఆ సినిమాలో అలాగే పాప రవితేజ గారు వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకుని ఆ ఊర్లో దిగుతాడు, బీహార్లోనే ఎక్కడో జార్ఖండ్లోనో. దిగితే అక్కడ రైల్వే స్టేషన్లో ఇలాంటి సైకోగాళ్ళు ఉంటారు కొంతమంది.
ఈ సైకోగాళ్ళు అందరూ కలిసి వాళ్ళు అక్కడ వెళ్ళే ఆడవాళ్ళని, వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని, మహిళలందరినీ వేధిస్తూ ఉంటారు మాటలతో. వేధిస్తూ, వాళ్ళని కామెంట్ చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, అలా చాలా చిత్రహింసలు పెడతా ఉంటారు. ఇక ఈయన కూడా వెళ్తాడు అక్కడికి, రవితేజ గారు కూడా వెళ్తారు. వెళ్తే రవితేజ గారి భార్య గురించి కూడా చాలా నీచంగా మాట్లాడతాడు. అప్పుడు ఒక్కొక్కడిని మోకాళ్ళ మీద నిలబెట్టి షర్ట్లు ఇప్పండి, ఒక కర్ర ఒకటి మంచి ఆటమైన కర్ర ఒకటి తీసుకుని వీపులు వాయించేస్తాడు. ఏళ్ళ గోళ్ళు ఉంటాయి ఇప్పుడు థియేటర్లో. అలాంటి యదవలను అలా కొడతా ఉంటే వాళ్ళు హీరోలు అంటారండి, చప్పట్లు కొడతారు ఆడియన్స్. ఇక్కడ ఈ భాస్కర్ రెడ్డి గారినో, లేకపోతే ఇంకో చింతా ప్రదీప్ రెడ్డి గారినో, మరొక పంచి ప్రభాకర్ రెడ్డి గారినో, ఇలాంటి యదవలను కూడా ఇక్కడ పోలీస్ కొడతా ఉంటే స్టేట్లో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా పండగ చేసుకుంటారు. ఆడి మీద సానుభూత, దేనికండి సానుభూతి? ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట, అంతే. ఆ మాటకి ఎంత దారుణంగా తిట్టాడో, దాదాపుగా 6 నిమిషాలు 7 నిమిషాలు తిట్టాడు. బూతులు, లకారాలు, గికారాలు మొత్తం అని వాడేశాడు. ఏంటంటే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదట. అడే చెప్తున్నాడు ఏనండి యదవ. మరి ఇలాంటి యదవలో ఈ దేశ సరిహద్దులు కానీ, ఈ రాష్ట్ర సరిహద్దులు కానీ దాటి వస్తే ఈ నా కొడుకులు కుక్కల్లో కొట్టినాడు కొట్టకపోతే అప్పుడు తప్పు అవుద్దు మంది. అర్థమైందండి? ఇక్కడున్న ప్రతి ఒక్కడు మనిషి పుడితే మహిళల్ని ఎలాగ అవమానించే ఈ చిత్తకర్త నా కొడుకుల్ని కుక్కల్లో కొట్టినట్టు కొట్టాలి, కుక్కల్లో కొట్టినట్టు. ఆడెవడో వచ్చి ఆ భాస్కర్ రెడ్డి అని కొట్టేసారు, నేను నడలేకపోతున్నాను, లేదా నాకు ఇంకోటి ఏదో వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి ఎదవ పని చేసిన ఎదవ ఏ కారణంతో వస్తే ఏంటి? మర్డర్ చేసినోడు లేదంటే మా నాన్నగారు చచ్చిపోయారండి అందుకని నేను వచ్చానండి నరక చేయకండి అంటే వదులుతుందా చట్టం? వదులుతుందా? అవే మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో, లేకపోతే వీళ్ళ ఇంట్లో మహిళల గురించో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే అలాగే ఊరుకుంటారా? మహిళల గురించి మాట్లాడాడు పనికి మళ్ళీ వల్ల. ఏమన్నట్టు రాజకీయం చూసుకోవాలి, కానీ మీరు ఏదైనా గొడవ ఉందా రాజకీయంగా నాయకులతో చూసుకోండి. ఆడవాళ్ళతో తిట్లేంటి, ఆడవాళ్ళ మీద తిట్లేంటి, ఆడవాళ్ళ మీద నీచమైన పోస్టులు ఏంటి? జగన్ రెడ్డి హయాంలో కోవిడ్ వచ్చి 1000 మంది చచ్చిపోయారు బాబు. మరి అది జగన్ రెడ్డికి ఆపాదించేద్దామా? ఎంత సన్నాసేతలు అంటే అండి వీళ్ళు. రే నీకే చెప్తున్నాను పంచి ప్రభాకర్, మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం, కానీ ఇలా ఆడవాళ్ళని తిట్టలేదు. ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం, కానీ ఇక్కడే ఉన్నాం పిరికి సన్నాసేత వల్ల, పిరిగొట్టేద వల్ల. ఎక్కడో దాక్కుని పెద్ద పోటుగాళ్ళలాగా, పెద్ద వీరుల్లాగా ఏటై బిల్డప్లో ఎక్కడో దాక్కుని మహిళలను తిట్టడం, ఇది ఓ బతికేనా? నేను గ్యారంటీ చెప్తున్నాను, ఆ రాయలసీమ రెడ్లు వాళ్ళ పౌరుషం వేరు. మీరు మాత్రం ఇలా తిట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఒంట్లో రెడ్డి డిఎన్ఏ ఉండదు. ఉంటే ఎలా చేయరు? మహిళల్ని చిన్నపిల్లల్ని ఏం చేయరు? వాళ్ళు ఎంతమంది 20 మంది వస్తే 20 మందితో ఒకటే దెబ్బలాడతాడు అవసరం అయితే. రెడ్డి అంటే అలా ఉండాలి కదా. థియేటర్ ఇది ఏం బతుకురా ఇది? రేపు పొద్దున్న ఇంటి బొక్కలు వేసినా సరే సాక్షి మీడియా, వైసీపీ పేటీఎంలు వచ్చి అయ్యి బాబు అమాయకుడిని అరెస్ట్ చేస్తారండి, అమాయకుడిని అరెస్ట్ చేశారండి, సరదాగా రాజధాని చూద్దామని వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి, బొక్కలేసి భోగి పండుగ చేస్తారండి, ఆడు అసలే సన్నాసలాగా ఉంటాడండి, మొత్తానికి ఎందుకు పనికి రాకుండా మొత్తం ఎక్కడికి కీలు తిప్పేశారండి అని ఎడతారెడ్రా. మరి మాట్లాడినప్పుడు గుర్తురావిడరా? ఏంటండి తిట్లేంటి? ఒక మహిళ మీద, సాధారణ మహిళ మీద, పాపం ఆవిడికి ఏ పదవి లేదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఒక సాధారణ మహిళ, ఒక తెలుగుదేశం కార్యకర్తని, ఒక తెలుగుదేశం నాయకురాలని ఎంత దారుణంగా బీపీ వచ్చేసి బీపీతో పోయేలా ఉన్నాడు. అంత దారుణంగా తిట్టాల్సిన పని ఏంటి? మరి ఇలాంటి సైకోగాల్ని మరి అలా చేయకపోతే ఏం చేస్తారు? మొత్తం వీడియో 7 నిమిషాలు, ఇంకా బండబూతులు ఉన్నాయి. ఏళ్ళు పత్తిత్తులటండి. ఏమండి ఈ సన్నాసిగాడు హైకోర్టు జడ్జిలు కూడా తిట్టిన కేసు ఉంది వీడి మీద. ఈ సన్నాసిగాడు మహిళలను తిట్టిన కేసు ఉంది వీడి మీద. ఈ సన్నాసిగాడు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన కేసు ఉంది వీడి మీద. వీడు కానీ ఆంధ్రాకి వచ్చాడంటే ఇంక ఇక్కడే చక్కగా ఏ డైరీ ఫామ్ పెట్టుకుని గేదెలు, వాటి సంరక్షణ, వాటి పేడ ఎత్తడం, ఈ పని మీద ఉండిపోతాడు. ఇటు మళ్ళీ అమెరికా వెళ్ళడం. కాబట్టి వీడు ఆంధ్రాకి రానే రాడు, ఎక్కడో దాక్కుంటాడు. ఎక్కడో దాక్కుని పిరుగొట్టుగాడు. అరే మా ఓడిని అరెస్ట్ చేస్తారు అని నువ్వు వస్తే నీ మీద జాలి పడ్డానికి ఇంకో 100 మంది వీడియోలు పెడతారా? నీ పరిస్థితి అలాగ ఉంటుంది ఆంధ్రాలో.
మేము ఫైట్ చేసాం, మేము రాజకీయం చేసాం, కానీ మేము ఇక్కడే ఉన్నాం రా బాబు. కేసులు పెడితే ఎదుర్కొన్నాం, అరెస్టులు చేస్తే భరించాం, కానీ ఇలా దాక్కుని బతకలేదు. చిచ్చి, ఇలాంటి సన్నాసి బతుకు బతకలేదు. సన్నాసి బతుకులు బతుకుతూ మళ్ళీ మేము పెద్ద పోటుగాళ్ళం అని ఇలాంటి బిల్డప్లు అసలు ఇవ్వలేదు రా బాబు మేము. చిచ్చి, ఇప్పుడు పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు బాధలో ఉండి ఉంటారు, బంధువులు అందరూ బాధలో ఉండి ఉంటారు. ఆ టైంలో వీడు వచ్చి ఈయన ఎదవని తెలిసి అరెస్ట్ అయితే ఆ తండ్రి గారు చనిపోయిన బాధ కన్నా ఈ అవమానం ఎక్కువైపోద్ది ఆ కుటుంబానికి. ఎందుకు వచ్చిన బతుకురాది?